అయితే మళ్ళీ మనం వచ్చి ఇంకొక వీడియో అయితే వచ్చాం. ఈరోజు మనం వచ్చేసి బిఆర్ ఆడుతున్నాం. చూద్దాం ఎట్లా ఆడుతామో. ఓకే మీ డౌట్ ఓకే డన్ ఒకడు. అరే అరే నేను ఎందుకు అయితే వీళ్ళు కొడుతున్నాను. మ్యాచ్ తీసుకోవాలి మన తర్వాత పనికొస్తుంది. ఇంకొకటి దిగాడు ఎక్కడున్నాడు తెలియదు. చూద్దాం పదంగా పోయి వెళ్ళి చూడాలి ఎక్కడున్నారో. ఓకే లైక్ చేసి వెళ్ళి పడగొట్టాను. మ్యాచ్ అప్పుడే దిగిపోయిందని డౌట్. వీళ్ళు మరీ బాటుగా వచ్చారు అంటే అట్లా ఆడుతున్నారు కదా అందుకు. సరే పోదాం పదం చేసుకుని నుంచి నేను అలాగే ఒక్క నిమిషం చైర్లో కూర్చుంటా. అంటే అన్కంఫర్టబుల్ కదా. ఓకే ఇప్పుడు మంచిగా ఆడగలుగుతా. అంటే ఓకే ఎవడో అవుట్ వీడు. వీడు మళ్ళీ ఎందుకు వీళ్ళకి బేసిక్ నాలెడ్జ్ లేదు. అది వచ్చేసి ఎందుకంటే అంటే మళ్ళీ దిగించడం ఎట్లా దిగుతారు గైస్. అవుట్ అవుతారని తెలిసి దిగుతారా ఎందుకు దిగుతారా. అప్పుడు ఎవరికి ఫస్ట్ దొరికింది మాకి. ఓకే సో పైకి అరే చూసి అక్కడ కూడా రివైవ్ అవుతుంది. ఒకడు రివైవ్ అవుతుంది. అది కూడా ఇంత ఫాస్ట్ అన్ఎక్స్పెక్టెడ్. పోవాలి చూడాలి. నాకు అవి నచ్చవు గైస్ రివైవ్ అవ్వంట. సో వెళ్ళి కొట్టేద్దాం. రివైవ్ అవ్వకూడదు నేను ఉన్నప్పుడు. అది ఇరిటేషన్ ఇప్పిస్తుంది. అసలు వాళ్ళకి రివైవ్ చేయడానికి ఎవరు ఇచ్చారు గైస్ హక్కు. చెప్పండి ఎటువంటి బాట్ నా కొడుకు ఎటువంటి కదా బాట్ కాదు. హట్ ఇట్లీస్ చేద్దాం ఆగండి జరుగుతారు. నా ఇయర్ బోట్స్ మంచి పని చేస్తారు కొన్నాను కలిసి అయిపోయింది. నెక్స్ట్ కొనాలి. ఇది ఊరికే తప్పిపోతుంది గేమ్ ఇయర్ బోట్స్ మనం పని చేస్తాను. నెక్స్ట్ మంత్ పాకెట్ మనీ ఇచ్చినప్పుడు యాక్చువల్గా మైన్క్రాఫ్ట్ వీడియోలో పెడదాం అనుకుంటున్నాను. దానికి నేను అది కొందాం అనుకుంటున్నాను ఐప్యాడ్. అయితే దాన్ని నెక్స్ట్ మంత్ తక్కువ బడ్జెట్ లో తీసుకోండి. ఓకే దొరికింది వెళ్ళిపోదాం పదండి. ఫ్యూచర్ ఇంపార్టెంట్ రష్ చేయాలి ఎప్పుడైనా. నేను ఊరికి నువ్వు లాగుండి అక్కడ కూర్చోండి పదండి వెళ్దాం. ఎందుకు వెళ్దాం ఏమీ కోసం వెయిట్ చేద్దాం. అసలు మనం ఎందుకు వెయిట్ చేయాలి వెళ్ళిపోదాం పదండి అన్ని కొట్టడానికి. దానికి ముందు ఇక్కడ ఒక తీసుకోవాలి. అరే మనసులో పడిపోయిన బాటుగా లాగా. సో లేట్ చేసుకుంటున్నాం. ఓకే అప్పుడు వెళ్ళిపోదాం. ఇప్పుడు కిందికి వచ్చేసా అది ఎటు వెళ్తుంది. వెళ్దాం పదండి. లోన్ వేసేసా వేస్తాను వేసి నేను వాడు ఎక్కడికి వెళ్ళిపోతుంది. అరే అరే చెట్టు వాడు వెళ్ళిపోయాడు. నా ఇంకా 4 minutes ఉంది 6 minutes. ఇప్పుడు వెళ్దాం పదండి ఒక్క నుంచి. ఎవరు అమ్మను అంటాను అన్నీ చేస్తుంది. ఏదో పడుతున్నాయి అప్పుడే 400 seconds తర్వాత కదా. ఇప్పుడు కూడా కొట్టేద్దాం. కానీ నేను ఒక ప్రాబ్లం అనుకుంటున్నాను. లెవెల్ 4 వస్తుంది కదా. ఎక్కడి నుంచి కొట్టింది చూడు. కొడుకు ఆగం వేస్తున్నా తీసుకోవాలి. అమ్మ తీసుకున్నా ఇక్కడ సరిపోవాలి. ఫస్ట్ పైకి వెళ్దాం. ఇంటి పైకి వెళ్ళిపోలేదు.
Guys, అంత కొట్టింది ఎందుకు అవుట్ కాలే? One more bite and I'll అరే join the fight. ఏంది guys, మరి ఉంటే లెవెల్ చివరి అనిపిస్తుంది చూసారు మధ్యలో ఆడబుద్ధి కాదు. ఇది మన బీజిఎం బెటర్ అనిపిస్తుంది నాకు ఎందుకో తెలియదు. రాముడు లూజ్ చేస్తున్నాం పదండి, ఓవర్ యాక్షన్ లేకుండా. ఒక ఉత్తడు దొరికింది. ఏ అమ్మకు లేకపోతే మా ప్రాబ్లం అయిపోతుంది. వాడు ఎవడో చిన్న ఉన్నాడు, ఓడియమ్మ బంటి ఇక్కడ ఉన్నాడు. బంటియేనా దొంగి నువ్వు ఎట్లా కొట్టాలి అని ఆలోచిస్తున్నాను. ఊరి బంటి నన్ను కొట్టిండు అన్నవాడు. అది ఏం పడటలేదు. చీ అవుట్ అయ్యేవాడు బాట్న కొడుకు. ఇల్లు బాట్ కాదు అవుట్ అవుతారంటే ఇక్కడికి వెళ్తున్నాను కూడా దాన్ని తెలుసాను వెళ్ళిపోతున్నాను. బాబాయ్ అక్కడికి నుంచి ఇక్కడికి వచ్చాను. లెజెండ్ కదా మనం. ఓకే ఏముంది ఇక్కడ ఊళ్ళో సోమియో అదేదో ఉంటుంది కదా సాంగ్. ప్రయలం ప్రయలం లైక్ చెయ్యండి లేకపోతే కొట్టేస్తాను. ప్రయలం చెప్పండి ఆ సాంగ్ లో అనుకుంటుంది మరి. అంటే వాళ్ళకి చదివినప్పుడు లైక్ కొట్టేయాలి, ప్రాబ్లం అయిపోతుంది. నాకు కానీ లైకే కదా నాకు వ్యూస్ ఆర్ ఇంపార్టెంట్. నేను లైక్ సబ్స్క్రైబర్స్ వాచ్ టైమ్ అవర్స్ కూడా రావాలి కదా, లేకపోతే ఎట్లా తీసుకోవాలి. ఇక్కడ కన్ఫర్మ్ లేవు. ఇప్పుడు దానికి ఏం చేయాలో తెలుసా? ఫస్ట్ దిగాలి, నెక్స్ట్ దిగాలి. పాయింట్స్ దొరికాయా? నెక్స్ట్ ఇక్కడ ఇదే ఉంది, ఇక్కడ మొత్తం బాగుంటుంది. నెక్స్ట్ దిగాలి, దాని తర్వాత వచ్చేసి ఇక్కడ రావాలి, దాని తర్వాత ఇట్లా కొట్టాలి, అయిపోయింది. ఇప్పుడు ఏదైనా కొట్టినా వాడికి దొరకను అమ్ముకుంటున్నాను. ఓ ఎవడైనా చూసుకుంటాను సైడ్ చూసుకుందా గైస్, వస్తే కొట్టేయడమే. దొరకట్లేదు మీరు ఎవరు అమ్ముడు దొరకనప్పుడు దొరకడు. ఆల్రెడీ 4 కొట్టాం కాబట్టి టాప్ 10 వచ్చే వరకు వెయిట్ చేద్దాం. టాప్ 10 వచ్చాక రష్ చేద్దాం. అప్పటి వరకు సాయిగా అని పిక్చర్ లాగా సాంగ్ పాడదాం. లైక్ జోక్ సీరియస్ తీసుకోకండి, సీరియస్ తీసుకుంటే బాగుండదు, మరి గలీజ్ కనిపిస్తారు. మీరు అవును నిజమే, అంత సీరియస్గా తీసుకోకండి. జస్ట్ ఫన్ అంటున్నా. దాని మీద సీరియస్ తీసుకుంటే నేను ఏం చేయగలుగుతాను చెప్పండి. మీరు చెప్పండి, దాని కూడా సీరియస్ అవుతాడు. అక్కడ ఎక్కడ వస్తుందా వెళ్తుందా? పడింది పాపం బాటగాడు. ఏం ఆడతారు స్కార్ పట్టుకోండి వాళ్ళు రాలేదా ఇంకొంది. ఇప్పుడు ఇది కొట్టేది ఇస్తాను నేను. పదండి ఫస్ట్ కవర్లో ఉందో తర్వాత కొట్టచ్చు.
అది కనిపించలేదు. నేను ఐపీఎల్ ఆడుతున్నా కానీ 120 FPS లాక్ లో ఉంది. ఎట్లా తింటారు మీరు? నిజం లేదు, నిజంగా లాక్ లో ఉంది. 120 FPS ఉన్నా వెళ్ళట్లేదు. ఫోన్ లో మీరు నాతో పెట్టుకుంటుంది బాట్నా కొడుకు. వీడికి అన్న అవసరమా చెప్పండి మీరు? సాయంత్రం వస్తుంది దొరకడా? నేను ఎట్లా బాట్నా కొడుకు. Takedown spree! బాట్నా గాడు తుంగ్ తుంగ్ సార్, తుంగ్ 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 సార్. అరే తుంగ్ తుంగ్ సార్ మళ్ళీ ఇక్కడ కూడా వచ్చా? అవును మామ, నేను మ్యూజియం లో కూడా వచ్చిన నువ్వు కొట్టానంటే. నేను మధ్యలో ఓవర్ యాక్షన్ చేస్తున్నావు, అందుకే వచ్చాను. కైస్ వీడేమో బాట్ గాడు నా గేమ్ లోకి వచ్చి ఏం చేస్తుంది? తుంగ్ తుంగ్ సార్ గాడు యాదవ గాడు నా గేమ్ లో కూడా వచ్చింది. Takedown వా బావా, spree! నేను వాడిని కొట్టాలా ఎవరిని కొట్టాను నేను? నేను ఫస్ట్ దోమలోకి వెళ్తాను ఆగండి. Takedown అవుతుంది spree! ఒక్కడే. వాడిని ఎట్లా కొట్టాలి ఆలోచిస్తున్నా. అది కొంచెం మంచిగా ఆడుతుంది చూసారా? అరే తుంగ్ సావో, నీకు ఇవంతా అవసరమా చెప్పు? వీడియో అనుకుంటా కదా అది, అది వేరే వీడియో కదా. Takedown spree! ఓ సూపర్, ఇలాంటి వీడియోస్ కదా ఫర్ ద ఫస్ట్ టైం ప్లాట్ఫామ్ లో 1 Sorry, give some అసలు headaches. కదా. టేక్ కేర్ ఆఫ్ యూ, బై బై. ఇంకొక విజేత కలుగుదాం.